హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనది శ్రీరామ్ ఛానల్. ఇందులో భాగంగా నేను ఈరోజు రామ్తా మాస్టర్ గురించి రామ్తా బుక్ చదవబోతున్నాను. మీరు ఇందులో జ్ఞానాన్ని స్వీకరిద్దాం. మనము రామ్తా మాస్టర్ గారికి మొదటిగా నా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, విశ్వంలోని గురువులందరికీ, మరి రామ్తా మాస్టర్కి ప్రజెన్స్ ఆయన సమక్షంలోనే నేను చదువుతున్నాను. ఆయన నాకు అవకాశం ఇచ్చారు. రామ్తా గురువు గారు, వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు. విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. సువర్ణ అధ్యాయం. మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించడం మాత్రమే ఏకైక మార్గం. నేను రామ్తాను సుదీర్ఘ కాలాంతరంలో ఈ భూమి మీద జీవించిన ఒక సార్వభౌముడిని. ఆ జన్మలో నేను మరణించలేదు, మరణాన్ని అధిరోహించాను. నా మానసిక శక్తిని అదుపులోకి తెచ్చుకునే విద్యను గ్రహించి అగోచరమైన మరో జీవితపు పరిధిలోకి అధిరోహించాను. ఆ ప్రయత్నంలో అంతులేని స్వేచ్ఛను, అవధులు లేని ఆనందాన్ని, అపారమైన జీవితాన్ని గ్రహించాను. తర్వాత ఎందరికో ఆ స్థితి ప్రాప్తించింది. మానవాళిని గొప్పగా ప్రేమించే అదృశ్య సౌభ్రాతృత్వపు ఓ అంశాన్నే నేను ఇప్పుడు మీ ప్రార్థనలను, ధ్యానాలను, మీ ప్రవర్తనలను గమనిస్తూ ఉన్న మీ సోదరులమే మేము. భూమి మీద మానవులమై మీలాగే నిరాశల్ని, దుఃఖాన్ని, ఆనందాన్ని అనుభవించిన వాళ్లమే మేము. కానీ మానవత్వపు అనుభవాల హద్దులను అధ్యయనం చేసి అధిగమించి మహోన్నత స్థితికి మేము చేరుకున్నాం. మీరు ఎంతో విలువను, ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న వాళ్ళని చెప్పడం కోసమే నేను వచ్చాను. మీ జీవితము, మీలోకి వస్తున్న ఆలోచనలు, వాటిని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు, అవే దైవం అని మీరు అంటున్న జీవనాధార శక్తి, తెలివితేటలు, ఈ జీవసారమే భూవాసులకు, మీ కళ్ళకు ఇప్పటికీ కానరాని మరెన్నో తలాల, లోకాల, జీవరాశులన్నింటికీ మూలం. మీలో ఎందరో ఎప్పుడో మర్చిపోయిన మీ వారసత్వాన్ని గుర్తు చేయడానికే నేను వచ్చాను ఇక్కడికి. దైవం అనే జీవసారపు అభిమానానికి, ఆదరణకు నోచుకున్న మీరు దివ్యులే అన్న, శాశ్వతులే అన్న విషయాన్ని సహేతుకంగా ఆలోచించి అర్థం చేసుకోగల పరమోత్తమ దృక్పథాన్ని మీకు అందివ్వడానికే నేను వచ్చాను. మీ మహోన్నతమైన తెలివితేటలతో మీ అన్ని వాస్తవాలను మీరే సృష్టించుకున్నారని, ఆ శక్తితోనే ఏ వాస్తవాలైనా సృష్టించి అనుభవించగల సామర్థ్యం మీకు ఉందని మీరు తెలుసుకోవడానికి, సహాయం చేయడానికే నేను వచ్చాను. రామ్తా చెప్తున్నారు చూడండి, ఆయనే వచ్చారు మనకి ఇవన్నీ చెప్పడానికి. మీ చరిత్ర కాలగమనంలో మరెందరో ఎన్నో పద్ధతుల్లో మీ గొప్పతనాన్ని, మీ శక్తిని, మీ అనంతత్వాన్ని గుర్తు చేయడానికి ఎన్నిసార్లు భూమి మీదకి వచ్చారు. రాజుగా, విజేతగా, బానిసగా, నాయకుడిగా, శిలువ వేయబడ్డ క్రీస్తుగా, ఉపాధ్యాయుడిగా, మార్గదర్శకుడిగా, స్నేహితుడిగా, తత్వవేత్తగా, జ్ఞానం నెలకొనే వీలు కల్పించే వివిధ రూపాల్లో మేము భూమి మీదకి వచ్చాం. మిమ్మల్ని మీరు నిర్జించుకోకుండా ఉండడానికి, జీవితం కొనసాగి మీ అనుభవాలకు, మీ పరిణితికి, ఆనందానికి దోహదం చేసే క్రీడా రంగాన్ని నిర్మించడానికి అప్పుడప్పుడు మీ విషయాలలో మేము జోక్యాన్ని కల్పించుకున్నాము. కానీ మీకు సహాయం చేయడానికి భూమి మీదకి వచ్చిన ఒక్కొక్కరిని మీరు హింసించారు, లేదా వాళ్ల శిలా విగ్రహాలను ప్రతిష్ఠించి వాళ్ల మాటలకు విపరీతార్థాలను, భాష్యాలను కల్పించి మీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. వాళ్ళు హితువును నిత్య జీవితంలో వినియోగించుకోకుండా వాళ్లను గురువులుగా పూజించడంతోనే ఆగిపోయారు. నన్ను అలా పూజించకుండా ఉండటానికే నా సహజ స్వరూపంతో నేను మీ దగ్గరికి రాలేదు. అందువల్లే ఈ భూతలం మీద నా జన్మలో నా కుమార్తెగా ఉన్న వ్యక్తి ద్వారా మీతో మాట్లాడడాన్ని ఎంచుకున్నాను. ఆమె తన శరీరాన్ని నా ప్రసార వాహకంగా ఉపయోగించుకోవడానికి ఎంతో సంతోషంతో సమ్మతించింది. ఆ శరీరాన్ని ఉపయోగించుకుంటూ మీతో నేను మాట్లాడుతూ ఉన్న ఈ ప్రస్తుతంలో ఆమె ఆ శరీరంలో లేదు. ఆమె ఆత్మ జీవం అందులోంచి ఎప్పుడో నిష్క్రమించింది కనుక మీ తలం మీదికి పరివర్తించే పవనాలను నేను పట్టుకొచ్చాను.
మహావైభవోపేతమైన సంభవం కోసం నేను నా తోటి సోదరులు మానవాళిని సమాయత్తపరుస్తున్నాం. మహోన్నతము తేజోవంతము అయిన ఆ సౌందర్యాన్ని దర్శించే అవకాశాన్ని కల్పించి అందరినీ సంఘటితం చేసే జ్ఞాన ప్రేమ ప్రవాహాలను స్వీకరించే విధంగా మానవుడిని తీర్చిదిద్దే ప్రయత్నాలను చేస్తున్నాం. ఈ కార్యాచరణ అంతా ఎందుకోసం? ఏనాడు మీరు ఊహించలేనంతగా గొప్పగా మీరు ప్రేమించబడుతున్నారు కనుక. ఏ అవగాహన ఇప్పటి వరకు మానవుడిని చీకటి యుగాల్లోనే బంధించి స్వాతంత్రాన్ని హరించి అందరినీ విడదీసి ప్రేమికుల మధ్య ద్వేషాన్ని, దేశాల మధ్య యుద్ధాల్ని ప్రేరేపిస్తూ ఉందో అంతకన్నా గొప్ప అవగాహనను స్వీకరించాల్సిన సమయం ఆసన్నమైంది కనుక. రామ్తా మాస్టర్ తాను ఈ బాధలు అనుభవించడానికి నేను రాలేదు, నేను మీకు ఒక సందేశాన్ని ఇవ్వడానికి వచ్చాను అని చెప్తున్నారు. ఆయన ఒక వ్యక్తిని శోధించి పరిశోధించి వెతికి తను ఒక కూతురుగా ఎంచుకొని ఆమెలో తను ప్రత్యక్షం కాలేదు మాస్టర్స్. ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఆయన మనకు ప్రత్యక్షంగా కనపడలేదు. ఒక వ్యక్తి ద్వారా మన ముందుకు వచ్చారు. ఆవిడే జేజెడ్ నైట్. తన శరీరంలో చేరి తన ద్వారా మనకు జ్ఞానాన్ని పంచుతున్నారు రామ్తా మాస్టర్. నిజంగా తండ్రికి వేల వేల కృతజ్ఞతలు. యుద్ధాల్ని ప్రేరేపిస్తూ ఉందో అంతకన్నా గొప్ప అవగాహనను స్వీకరించాల్సిన సమయం ఆసన్నమైంది కనుక అవి అంతమయ్యే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. మానవుడు జీవించడం కోసం భూమి మీద నికృష్టంగా పాకులాడాల్సిన దుస్థితిని వదిలిపెట్టి తన దివ్యత్వాన్ని, శాశ్వతత్వాన్ని గ్రహించే సమయం ఆసన్నమైంది. అంటే బానిసలుగా బతకొద్దు, మనం ఇవన్నింటినీ కష్టాలను ఎందుకు అనుభవించాలి, మనలోనే భగవంతుడున్నాడు, మనమే దేవుళ్ళం కదా, మనమే సృష్టికర్తలము, మనలోనే దివ్యత్వం ఉంది అని చెప్పడానికే రామ్తా మాస్టర్ మన ముందుకు వచ్చారు మాస్టర్. ఈ భూతలం మీదికి మీ సోదరులైన అద్భుత జీవుల ద్వారా అచిరకాలంలో ఒక గొప్ప జ్ఞానం అరుదించే రోజు వస్తుంది. ఆ సమయంలో ఎన్నడూ లేనంత వైజ్ఞానిక అభివృద్ధి సంభవిస్తుంది. ఓ దివ్యయుగంగా కీర్తించబడుతుంది. ఆ యుగపు ఆవిర్భావం ఇచ్ఛామాత్ర పరివర్తనం ద్వారా, సమయపు విలువల పరివర్తనం ద్వారా సంభవిస్తుంది. రాబోయే సంవత్సరాలలో భూతలం మీద వ్యాధులు, దుఃఖము, ద్వేషము, యుద్ధము అన్నీ అంతరించిపోతాయి. వృద్ధాప్యం, మరణాలు కూడా ఉండకుండా నిరంతర జీవితం మాత్రమే కొనసాగుతుంది. అంటే ముందు రాబోయే రోజుల్లో ఒక దివ్యయుగంగా ఏర్పాటు అవుతుంది అని చెప్తున్నారు మాస్టర్. అక్కడ ఏమంటే ఏ దుఃఖము, ద్వేషము, యుద్ధము, వ్యాధులు ఏది ఉండదు అని అంటున్నారు. వృద్ధాప్యము, మరణాలు కూడా ఉండవు. అమరత్వం సిద్ధిస్తుంది. అమరత్వం వైపు వెళ్ళాలి మనమని చెప్తున్నారు ఆయన. అసలు ప్రతి ఒక్కరిలోనూ జ్ఞానం వల్ల, అవగాహన వల్ల, అంటే వృద్ధాప్య, మరణాలు ఇవన్నీ పోయినాయి అనుకో, నిరంతరంగా ఇవన్నీ ఏమీ లేకుండా ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరిలో ఒక జ్ఞానం ఉదయిస్తేనే ఇవన్నీ కలుగుతాయి కదా ఫ్రెండ్స్. అంటే మనలో ఉదయించే జ్ఞానం వల్ల, అవగాహన వల్ల, ప్రతి ఒక్కరిలో జ్ఞానం ఉదయిస్తేనే కదా ఇవన్నిటికీ మార్పు సంభవించేది. అవాజ్యమైన ప్రేమ వల్ల ఇవన్నీ జరుగుతాయి. ప్రేమ ఉండాలి, మార్పు ఉండాలి, జ్ఞానం ఉండాలి, అందరినీ అంగీకరించే స్థితి ఉండాలి. మానవజాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించడం మాత్రమే ఏకైక మార్గం. అంటే తనలోనే ఒక దివ్యత్వం ఉంది, నేనే భగవంతుడిని, నేనే సృష్టికర్తను అనే అవగాహనలోనికి అది స్మరించుకుంటేనే మనలో దివ్యత్వం వెలుగులు ఎప్పుడు చిందుతూనే ఉంటుంది, జ్ఞానం ఎప్పుడు వెల్లివిరుస్తుంది అని చెప్తున్నారు మాస్టర్. ఈ ప్రజ్ఞా బీజాలే మీరు అంటే ఏకైక మార్గం ఏంటంటే దివ్యత్వం ఉన్నదని అంగీకరించడం. మళ్ళీ అక్కడ ప్రజ్ఞ అనేది బీజాలు అనమాట, మనం ఒక విత్తనం వేసినట్టు. మీలో ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిత్వపు విలువను, తమ శాశ్వతత్వాన్ని గ్రహించి అపరిమిత ఆలోచన ప్రజ్ఞకు, అపరిమిత స్వేచ్ఛకు, అపరిమిత ప్రేమకు పెంపు తెస్తారు. మీ ఆలోచనలు ఎలాంటివైనా, మీ ప్రజ్ఞ ఎలా పెరిగినా సమస్త విశ్వ చైతన్యాన్ని అది విస్తృతం చేస్తుంది. మీ ప్రౌఢత్వపు వివేక భరిత జీవితం ఆశయభరితమై మీకు ప్రియాన్ని ఇచ్చే జీవనంగా సాగుతున్నప్పుడు మీలో సాగే గొప్ప ఆలోచన సంవిధానాన్ని, మీ అద్భుత అవగాహన పటిమను, ఆనందమయంగా సాగుతున్న మీ జీవన దీక్షను సర్వులు దర్శిస్తారు.
బాగా చెప్తున్నారు చూడండి మాస్టర్స్. అంటే అపరిమితంలో ఉండకుండా, పరిమితంలో ఉండకుండా అపరిమిత ప్రేమను, జ్ఞానాన్ని పంచుతూ మన దివ్యత్వాన్ని వెల్లివిరుస్తూ అంటే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళమని చెప్తున్నారు మాస్టర్. గ్రంథస్థమైన మీ చరిత్రలో ఈ కాలం సువర్ణ అధ్యాయం మహా సంక్లిష్టంగానే ఉన్న, సామర్థ్యపు పరీక్షలాగే ఉన్న, జీవిత సాఫల్యపు తృప్తిని అందుకోవడానికి మీరు ఈ సమయాన్ని ఎంచుకున్నారు. మీరందరూ మీ జీవిత కాలంలో దివ్యత్వాన్ని దర్శిస్తామని ప్రమాణాలు చేసి వచ్చి ఉన్నవారే. మనం అందరూ ఆ ప్రమాణాలన్నీ చేసుకొని ఈ భూమి మీదకి వచ్చాం మాస్టర్స్. కానీ జనన మరణ చక్రంలో చిక్కుకొని పరిభ్రమిస్తున్న మీరు ఆ ప్రయత్నాన్ని చేయటమే లేదు. అంటే జనన మరణం అనే అర్షడ్ వర్గాల పట్ల నియంత్రణ లేకుండా, జననం మరణం అనే దుఃఖంతో ప్రతిదాన్ని దుఃఖరహితంగా చేసుకుంటూ ఏదే నా జీవితం అనే స్థితిలో ఉన్నాం. కానీ మనమే దివ్యాత్మ స్వరూపులము, మనలోనే భగవంతుడు ఉన్నాడనే స్థితిని మనం మర్చిపోతున్నాం. ఈ జన్మలో మీలో ఎందరికో ఇది ప్రాప్తిస్తుంది. ఓ మహోన్నత సామ్రాజ్యపు ఆవిర్భావాన్ని మీరు దర్శిస్తారు. ఏనాడు మీరు ఊహించని గొప్ప నాగరికతలు సంభవిస్తాయి. ఓ కొత్త పవనం వీస్తుంది. ప్రేమ, శాంతి, ఆనందాలు ఉనికిలో ఏర్పడి విశ్వానికి ఆభరణం లాంటి మీ భూమికి ఆశీర్వాదమై ఈ ఇలా దేవుని ఇల్లుగా శోభిస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ దైవత్వం అయినప్పుడు ఈ ఇల్లే ఎంత మంచిగా చెప్పారు చూడండి. అంటే కొత్త పవనం వీస్తుందంట. ప్రేమ, శాంతి, ఆనందం, మనలో ఇవి అన్నీ 3 ఉన్నాయి అనుకోండి, మన ఉనికిలో ఏర్పడి విశ్వానికి ఆభరణం లాంటి మీ భూమికి ఆశీర్వాదమే ఇలా దేవుని ఇల్లుగా శోభిల్తుంది. మొత్తం భూమి మీదనే దేవుని ఇల్లు అయిపోతుంది. ప్రతి ఒక్కరి మనోమందిరమే దేవుని గుడి కదా. ఈ విషయాలను ధ్యానించండి. ఈ మాటలు మీ వ్యక్తిత్వంలోకి అనుమతించండి. దీన్ని స్వీకరించినప్పుడు ఆలోచన తర్వాత ఆలోచనగా, అనుభూతి తర్వాత అనుభూతిగా క్షణ క్షణం మీరు ఆ అవగాహనను దగ్గరవుతూ మీ మహత్వాన్ని, మీ శక్తిని, మీ ప్రభావాన్ని మీరు గుర్తిస్తారు. సో బిగ్.